హాయ్ అండి. ఈరోజు ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కూడా నేను. చూడండి, ఫస్ట్ మనం లైనింగ్ తీసుకున్నాను. దీనికోసం నేను 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. ఆ లైనింగ్ని 2 అంచులు ఒకవైపుకి వేసి ముందు వైపుకి ఇట్లాగ ఫోల్డింగ్ వేసాను అనమాట. చూడండి, ఎలాగో ఈ ఫోల్డింగ్ని మనం చెస్ట్ లూజ్ని బట్టి పెంచుకోవటం తగ్గించుకోవటం చేయాలండి. చూడండి, నేను దీనికి పొడవు వచ్చేసి 14 ఇంచీలు అండి. ఖర్చుతో 1 ఇంచ్ కలిపేసి 15 ఇంచీలు తీసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి. బాడీ మెజర్మెంట్స్ అనేది మనకు 36 వచ్చిందండి. 36కి మనం ఖర్చుల కోసం 4 ఇంచీలు కలుపుకోవాలి. ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్కి ఖచ్చితంగా అలా కలుపుకోవాలి. ఖర్చుల కోసం 4 ఇంచీలు కలుపుకోవాలి. ఎవరికైనా సరే 4 ఇంచీలు కలుపుకుంటే మనకి 40 వస్తుందండి. ఈ 40ని 4 భాగాలు చేసుకొని 4వ భాగం అనేది ఇక్కడ మనం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే క్లాత్ అనేది 4 భాగాలు మడతీసాం కాబట్టి. ఇప్పుడు మనకి లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. చూడండి, నాకు ఇక్కడ ఖర్చు కొంచెమే ఉంది, ఇంకొంచెం ముందుకు జరుపుకున్నాను. ఇట్లాగ ముందు క్లాత్ అనేది చూసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి నెక్ పెట్టేసుకుందాము. నెక్ వచ్చేసి 2.5 పెట్టానండి. ఇట్లాగా 2.5 పెట్టేసుకొని షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ 2.5 పెట్టుకున్నానండి. నెక్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచీలు పెట్టుకున్నాను. చూడండి, 3 పెట్టేసుకొని చంక దింపు వచ్చేసి 6 ఇంచీలు పెట్టుకున్నాను. చూడండి, 3 ఇంచీలు పొడవు అనేది 15 ఇంచీలు పెట్టుకున్నానండి. చూడండి, అటు పొడవు ఎంత ఉందో ఇటు కూడా పొడవు అంతే పెట్టేసుకొని స్ట్రైట్గా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకదింపు అనేది పెట్టుకుందాము. చంకదింపు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఇంచెస్ పెట్టుకున్నాను. చూడండి, ఇలాగ ఇప్పుడు చంకదింపు స్ట్రైట్గా చెస్ట్ అనేది పెట్టుకోవాలి. 10 ఇంచెస్ పెట్టుకొని 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను. కింద కూడా సేమ్ 10 ఇంచెస్ పెట్టాను. ఎందుకంటే కింద మనం టక్స్లు వేస్తాం కదా, వెనక ముందు రెండిటికి వేస్తాము. అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే టక్స్లు పోయినప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇట్లాగా మొత్తం డ్రా చేసేసుకొని నెక్కులు వచ్చేసి నేను బక్రం కట్ చేస్తానండి. అది షేర్ చేస్తాను ఆ వీడియో కూడా. 1/2 ఇంచ్ ఇక్కడ మూల దగ్గర స్ట్రైట్గా ఖర్చు వైపు ఒక 1/2 ఇంచ్ ఇట్లా పెట్టుకొని ఇట్లాగా తీసుకోవాలన్నమాట క్రాస్గా. ఎందుకంటే కొంచెం ముందుకి క్రాస్గా వచ్చినట్టు ఉంటుందండి, అట్లా రాకుండా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చంక క్రాస్ కూడా రౌండ్ చేసేసుకోవాలి. పైనుంచి 1 ఇంచీలు ఇక్కడ చంక మూల దగ్గర 1.5 ఇంచ్ పెట్టేసుకొని ఇట్లాగా క్రాస్గా చంక రౌండ్ అనేది గీసేసుకోవాలి. చూడండి, సెంటర్లో షోల్డర్ సెంటర్లో ఘాట్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం టక్స్లు వేసుకోవడానికి తర్వాత 2 వైపులా కూడాను సమానంగా రావటం కోసం ఇట్లాగా టక్స్లు పెడితే ఈజీగా ఉంటుందన్నమాట. మనం కుట్టినప్పుడు 4 ఒక చోటుకే వస్తాయి అన్నమాట. ఈ టక్స్ల దగ్గర ఈ ఖర్చు దగ్గర అనేది ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఈ టక్స్ వేసే దగ్గర కూడా ఒక ఘాటు పెట్టుకోవాలి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మనం మొత్తం పొడవులో 14 ఇంచీలు తీసుకున్నాము. ఖర్చు 1 ఇంచ్ కలుపుకొని మొత్తం 15 ఇంచీలు పెట్టుకున్నాము అనమాట ఈ బాడీ పార్ట్ కోసము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాము. ఇందాక మనం బాడీ పార్ట్ కట్ చేసాం కదా, హ్యాండ్స్ తర్వాత కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఒకవైపు శారీ ఒకవైపు తీసేసుకొని బాడీ కోసం కట్ చేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా శారీ మొత్తంలో నేను చూడండి శారీ మొత్తంలో కూడా 2.5 మీటర్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడ ఎంత ఉందా శారీ అని చూస్తున్నాను అనమాట. 4 ఇంచెస్కి కొంచెం 4 మీటర్స్కి కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. నేను ఇక్కడ 2.5 మీటర్స్ తీసుకుంటున్నాను. 2.5 మీటర్స్కి ఇట్లాగా ఘాట్ పెట్టేసుకొని చూడండి, కత్తెరతో ఇట్లాగా ఘాట్ పెట్టేసుకొని చించితే, సిల్క్ శారీ కాబట్టి చించుతున్నానండి. సిల్క్ శారీ కాబట్టి ఇట్లాగా చించేసుకొని 2.5 మీటర్ని మనం 4 నీట్గా మడత వేసుకోవాలి. పొడవు చూసుకొని మనం కట్ చేసుకోవడానికి అన్నమాట. చూడండి, ఇలాగా సేమ్ ఇలాంటి ఫ్రాక్లే నేను ప్రీవియస్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. చూడండి, ఇట్లాగా కూర్చోపెట్టుకోవడానికి ఇక్కడ నడుము దగ్గర పెడితే బాగుంటుందా లేదా అని చూస్తున్నాను. పైదే ఉంచుతామా వద్దా అన్నట్టుగా. ఆరెంజ్ కలరు
నడుముకి కుచ్చు పెడితే బాగుంటుందా లేదా అని ఆలోచిస్తున్నాను అనమాట. చూడండి ఇట్లాగా మొత్తం ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా సమానంగా ఇట్లా కింద పరుచుకొని ఇప్పుడు మనం పొడవు అనేది చూసుకుందాము. ఇక్కడ మొత్తం పొడవు వచ్చేసి చూడండి ఇట్లా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి మొత్తం పొడవు వచ్చేసి 47 ఇంచీలండి. 47 ఇంచీల్లో చూడండి 47 ఇంచీల్లో మనం 14 ఇంచీలు బాడీ పార్ట్ కోసం పెట్టుకున్నాం కదండి. ఖర్చుతో కాదు, ఇట్లాగా లెక్కేసేటప్పుడు ఖర్చుతో చూసుకోకూడదు. 14 ఇంచీలు తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 33 ఇంచీలు వచ్చింది. ఈ 33 ఇంచీలకి మనం ఇప్పుడు ఖర్చు కోసం, ఇప్పుడు మళ్ళీ మనకు ఖర్చు కావాలా కుట్టడానికి, దానికోసం 1 ఇంచు కలుపుకొని 34 ఇంచీలు పెట్టేసుకొని ఇప్పుడు ఇదనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 34 ఇంచీల్లో మనం కింద చూడండి, నేను ఇక్కడ రాసి చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి రివర్స్లో కనపడుతుందండి. మనం 15 ఇంచీలు తీసేస్తే మనకి 33 వచ్చింది. ఈ 33లో 10 ఇంచెస్ మళ్ళీ తీసేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ మనం కింద కుచ్చు పెట్టుకుంటాం కదా, అందుకని 23 ఇంచీలు వచ్చిందండి. 23 ఇంచీలకి 1 ఇంచు ఖర్చు కలుపుకుందాం. చూడండి ఇప్పుడు మొత్తం మనకి 23 వచ్చిందండి పొడవు. 23కి 1 ఇంచు కలిపేసుకొని ఈ చిన్న బోర్డర్ వైపు నుంచి పెట్టేసుకొని 24 ఇంచులు ఇట్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ కింద పైన బాడీ పార్ట్ ఉంది కదా, దాని కింద లంగా అదే ఫ్రాక్కి అయితే వచ్చిందనమాట ఇప్పుడు క్లాత్ మనకి. ఇప్పుడు మనం కింద కుచ్చు ఉంది కదండి, కుచ్చు పెట్టుకోవాలి కదా, ఆ కుచ్చు కోసం మనం 10 ఇంచు తీసేసాం కదా కుచ్చు కోసము. ఇప్పుడు 10 ఇంచుకి పైన 1/2 ఇంచు కిందకి 1/2 ఇంచు మనం జిగ్జాగ్ చేసుకోవాలి, పోతుంది కాబట్టి. ఇప్పుడు 1 ఇంచు కలిపేసుకొని 11 ఇంచులు చూడండి, ఇక్కడ నేను పైన అంచు వస్తుంది కదా చివరి వైపు, ఆ అంచు అనేది కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కనకాంబరం కలర్ అండి. అక్కడ నుంచి చూడండి 11 ఇంచీలు పెట్టేసుకొని ఇట్లాగ ఒక పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇది చిన్నది పైన మిగిలిన క్లాత్ ఉంది చూడండి, అది మనకి 11 ఇంచీలు లేదనమాట, అది పక్కన పెట్టేసుకొని ఇట్లాగా ఇప్పుడు మనకి ఒకటి అనేది రెడీ అయిపోయింది, ఒక లేయర్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు మిగిలిన 2 మీటర్లు ఉంటుందండి క్లాత్, దాన్ని చూసుకోండి. చివరి అంచు తీసేస్తున్నాను, కొంచెము ఒక 1/2 ఇంచు కూడా ఉండదన్నమాట, అంత తక్కువ తీసేసాను. అక్కడ నుంచి 11 ఇంచులు కదా తీసుకుంటున్నాము, ఇంక ఇదంతా మనం కుచ్చు పెట్టడానికే వాడతామండి. చూడండి ఇక్కడ దాకా కుచ్చుకి హ్యాండ్స్ కూడా ఇందులోనే ఉంటాయి అన్నమాట. చూడండి 11 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోండి, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 11 ఇంచులకి ఒకటి, మళ్ళీ 11 ఇంచులకి ఒకటి. చూడండి ఈ కుచ్చు పొడవు అనేది నేను 11 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ లాస్ట్లో కూడా చూడండి 11 ఇంచులు మనకి వచ్చేసిందనమాట. ఇట్లా వచ్చినన్ని లేయర్స్ తీసేసుకొని మనం ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని లాగు వేస్తే నీట్గా వస్తుంది అనమాట, స్ట్రైట్గాను. కట్ చేస్తేనే మనకు వంకర పోతుందండి ఈ శారీస్ అనేది, ఇట్లా చించితేనే బాగా వస్తుందన్నమాట. ఇది 2 మీటర్స్ ఉందండి. చూడండి ఒకటి రెడీ అయిపోయింది, ఒకటి తీసేసాము. ఈ చివరి వైపు అంచనే తీసేస్తున్నాను, ఎందుకంటే జిగ్జాగ్ చేస్తే అంత నీట్గా అనిపించదు కదా, అందుకోసము. చూడండి ఇప్పుడు ఈ మిగతాయి కూడా ఇట్లాగా లాగేసుకోవాలి. మొత్తం కూడాను మనకి 4 పీసులు వచ్చినాయండి ఇందులో. ఈ 4 పీసులు కూడా మనం జాయింట్ చేసేసుకొని స్టిచ్చింగ్ అప్పుడు 4 పీసులు జాయింట్ చేసుకొని తర్వాత జిగ్జాగ్ మిషన్ మీద అటువైపు ఇటువైపు 2 వైపులా కూడాను ఓవర్లాక్ చేసుకోవాలన్నమాట. జిగ్జాగ్ చేసుకోవాలి, ఓవర్లాక్ కాదు, అటు ఇటు. నేను ఇక్కడ బోర్డర్స్ వచ్చినవన్నీ ఒకవైపు జాయిన్ చేసి, బోర్డర్ లేనివన్నీ ఒకవైపు జాయిన్ చేశాను అనమాట. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట, దీని లైనింగ్ అనమాట. ఇది కుట్టుకున్న తర్వాత చూద్దాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.